देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। सरकारी विप और रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने कहा कि खवातीन की मुआशी और समाजी खुदमुख्तारी बगैर मुआशरे की हमाजहत तरक्की मुमकिन नहीं। उन्होंने इस बात पर जोर दिया कि खवातीन को बाख्तियार बनाना वक्त की अहम ज़रूरत है। बुध के रोज़ बीके रेड्डी कॉलोनी महबूब नगर के फर्स्ट ट्रेनिंग सेंटर में 5वीं बैच के शुरका में तदरीसी मवाद की तकसीम की तकरीब मुनक़िद हुई, जिससे अन्नम श्रीनिवास रेड्डी ने खिताब किया। उन्होंने कहा कि यह इदारा तेलंगाना में एक मिसाली मरकज़ बन चुका है और उसकी कामयाबी मुंतज़मीन, असातिज़ा और अमले की मुश्तरका काविशों का नतीजा है, जबकि मज़ीद तरक्की के लिए बाहमी मशावरत ज़रूरी है। उन्होंने भारत के आलमी सतह पर उभरती मईशत में ख़वातीन के किरदार को अहम करार देते हुए कहा कि ख़वातीन की खुद किफ़ालत से ख़ानदान और माशरा मजबूत होता है। मौजूदा बैच में तकरीबन 400 ख़वातीन MS ऑफिस, फैशन डिज़ाइनिंग, ब्यूटिशन, मुगम वर्क, स्पोकन इंग्लिश और दीगर पेशा वाराना व एडवांस कोर्सेज में तरबियत हासिल कर रही है, जिनमें कंप्यूटर, डिजिटल महारतें और अकाउंटिंग शामिल हैं। मरकज़ में छोटे बच्चों वाली ख़वातीन के लिए भी सहूलत फराहम की गई हैं। उन्होंने बताया कि अब तक 5 बैचों में तकरीबन 2000 ख़वातीन तरबियत हासिल कर चुकी हैं, जिनमें से कई बैंक कर्ज़ों के ज़रिए ख़ुद रोज़गार इख्तियार कर चुकी हैं। उन्होंने ख़वातीन को घरों से बाहर निकल कर माशी सरगर्मियों में हिस्सा लेने और मज़ीद महारतें हासिल करने की तलक़ीन की। इस मौके पर वीरनापेट में नए तरबियती मरकज़ के जल्द क़याम का ऐलान भी किया गया और हुकूमत की जानिब से ख़वातीन को बाइख्तियार बनाने और रोज़गार के मौक़े बढ़ाने के अज़्म का इयादा किया गया। అందుకే మన మహబూబ్ నగర్లో అమ్మాయిలు కావచ్చు, గృహిణులు కావచ్చు, వాళ్ళు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకు ఎంతో తెలివి కూడా ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. కానీ వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ లేవు అని ఆలోచన చేసి మనము దాదాపుగా 1 సంవత్సరంన్నర అయింది అనుకుంటా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ను పెట్టి కేవలం మహిళల కోసమే ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టినాం. ఆ పెట్టినప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని మేము కూడా ఊహించలేదు. కానీ ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మనం ఏ కోర్సు పెట్టినా కూడా కెపాసిటీ ఎంత అనుకుంటున్నామో అంతకు మించే వచ్చిండ్రు. చాలా వరకు ఏమవుతుందంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది, ఆ తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మనకు వచ్చిన టీచర్లు వాళ్ళు కష్టపడేది మా ఇన్స్టిట్యూట్ అని చెప్పి మొదటి బ్యాచ్ నుంచే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో పిల్లలకి, స్టూడెంట్స్కి ఆ కోర్సులో వాళ్ళకు తెలియజెప్పడం, ఆ టీచర్లు బాగా చెప్పారు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళకి చెప్పి అక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది, మంచి అట్మాస్ఫియర్ ఉంది అని చెప్పడం, ఒకరి ద్వారా ఒకరు తెలుసుకోవడం. ఈరోజు ప్రతి బ్యాచ్ ఫుల్ కెపాసిటీతో నడుస్తాం. తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సెట్విన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇంత ఆదరణ కానీ, ఇంత అటెండెన్స్ కానీ లేదు. దానికి కారణం ఈ సెంటర్ను నడిపిస్తున్న ప్రతి ఒక్కరిది, మా లింగం గారిది, మనోహర్ గారిది, అలాగే ఇక్కడ ఉన్న మీ టీచర్స్ది. కాబట్టి వాళ్ళందరికీ ఒక పెద్ద క్లాప్స్ కొట్టి వాళ్ళని అభినందిస్తాం. ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎవరి కాలం? మహిళలది, అంతేనా? ప్రతి ఒక్కరూ మీ శక్తిని గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, వెన్నుతట్టి ముందుకు నడుపుతూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వం ఆలోచన చేసినా, ఎవరు ఆలోచన చేసినా దీంట్లో మహిళల వాటా ఎంత, వాళ్ళ కోసం మనం ఏం చేస్తూ ఉన్నామన్న ఆలోచన ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. కాలం మారింది కాబట్టే ఆలోచన కూడా మారుతూ ఉంది. అందుకే మా ప్రభుత్వం రాగానే ఇది తెలుసు కాబట్టి మహిళల గొప్పతనం, మహిళల శ్రమశక్తి, మహిళల ఓర్పు, నైపుణ్యం తెలుసు కాబట్టే మేము మొట్టమొదటగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది ఏంది? ఫ్రీ బస్సు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం.
చాలామందికి అర్థం కాలే, ఎందుకు ఇది దీంతో మాకు ఏమొస్తుంది, ఇంకా బస్ టికెట్ మేము పెట్టుకోలేమా అని చెప్పి చాలామంది అన్నారు. కొంతమంది గ్రామాలల్లో పెద్దమ్మలు ఈ మూలలో కూర్చుంటారు కదా, మన అవ్వలు నానమ్మలు, పని లేక పెట్టిరయ్యా, ఇంట్లో ఎవరు ఉంటలేరు, అందరు బయటికి పోతున్నారు. నేను చెప్పిన, అమ్మ నీ టైంపాస్ కోసం వాళ్ళ ఇంట్లో ఉండాలి, నీకు వండి పెట్టాలా, వాళ్ళేం వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకొద్దా, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించొద్దా? తప్పు ఆలోచన మీది, వెనకటి ఆలోచన. ఇప్పటి ఆలోచన ప్రతి మహిళ ఖచ్చితంగా ఏదో ఒకటి దేశానికి ఉపయోగపడే పని చేయాలి. దేశానికి ఉపయోగపడే పని అంటే కుటుంబానికి ఉపయోగపడే పని చేసినా అది దేశానికి ఉపయోగపడే పనే. మీరు బయటికి వెళ్ళి ఒక జాబ్ చేస్తున్నారు అంటే మీరు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతున్నట్లు లెక్క. ఈరోజు భారతదేశం 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు అవతరించింది అంటే మహిళలు ముందుకొచ్చి ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో, ప్రతి స్కూల్లో, కాలేజీలో, ప్రతి షాపులో, ప్రతి మాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు సంపాదిస్తున్న ఆ విలువను లెక్క కడితే అది అందరు మొత్తం ప్రపంచంలో బేరీజ్ వేసుకుంటే మనం 4వ స్థానానికి 5వ స్థానానికి ఎగబాతున్నాం. అందులో మహిళల కంట్రిబ్యూషన్ ఇంకా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది గమనించినాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆలోచన చేసి మహిళలను ముందు పెట్టాలి, వాళ్ళకు అన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలి అని చెప్పి పాలసీ డెసిషన్లో కూడా మహిళలకు ప్రధానమైన పాత్ర ఇచ్చేటట్టుగా ఆలోచన చేస్తాం. సమాజం ఒక్కరోజు మారదు, మెల్లమెల్లగా మార్చుకుంటూ రావాలి. ఆ మార్పు మాతో మొదలైంది, మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని వందల సంఖ్యలో మీరు బయటికి వస్తున్నారంటే ఖచ్చితంగా అది మార్పుకు సంకేతం. ఇంట్లో వాళ్ళని ఎదిరించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్ అమ్మాయిలు కొట్లాడొచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చి సక్సెస్ఫుల్గా కోర్సు కంప్లీట్ అయ్యి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని గర్వంగా ఫ్రేమ్ కట్టించుకొని వాళ్ళ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో అది వేలాడదీసిన రోజు ఆ ఇంటి సభ్యులు కూడా వాళ్ళని అభినందించారు. ఇప్పుడు వాళ్ళే అంటారు, ఇంట్లో ఉట్టి కూర్చోకుండా పోయి ఏదో నేర్చుకొచ్చింది మా కూతురో, కోడలో, చెల్లెలో, మర్దలో ఎవరు అని చెప్పి వాళ్ళే అభినందిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కరే వేస్తారు, కానీ అడుగుతోటి కొన్ని లక్షల అడుగులు పడతాయి. మన మహబూబ్ నగర్లో కూడా మహబూబ్ నగర్ ఫస్ట్లో మొదటి అడుగు కొంతమందే వేసారు, కానీ ఈరోజు కొన్ని వేల మంది అడుగులో అడుగు కదుపుతూ ముందుకు పోయి ఈరోజు నెంబర్ 1గా మహబూబ్ నగర్ ఫస్ట్గా అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు మా మహిళలు, మా విద్యార్థినులు కూడా అందులో భాగస్వాములు అవుతా ఉన్నారు.